నీ మొహం ఎట్లుందిరా నీ మొహం ఎట్లుందిరా నీ మొహం ఎట్లుందిరా నీ మొహం ఎట్లుందిరా ఇట్టా 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 అనుకుంటారు యాదవ్ నాయ ఇట్టా 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 అనుకుంటారు యాదవ్ నాయ సగలు పెట్టుకుని లాంబి కొడక సగలు పెట్టుకుని లాంబి కొడక ఇందుకు ఎగతాలుగా ఉంది నీకు చదువుతాను చదువుతాను ఇందుకు ఎగతాలుగా ఉంది నీకు చదువుతాను చదువుతాను పాత బిల్డింగ్ పాడగొట్టేవాడా పాత బిల్డింగ్ పడగొట్టేందిరా యాదవ్వా యాదవ్వా పాత బిల్డింగ్లకి మాటలేసి వాళ్ళకుండా నువ్వు నువ్వురా నిన్నేమన్నా అడగానే వచ్చావు చెట్లకి వెళ్ళి నువ్వు చెట్లకి వెళ్ళి మేపే చూసావు నిన్న ఆగు చెట్లకి వెళ్ళి మేపేవా ఏది మొక్కజొన్న చెట్లు మొక్కజొన్న చెట్లు నేను మేపానా నువ్వు అటు పక్క మేపావు కదా బరిగొడ్లని ఎనవా నువ్వు మొక్కజొన్న మేపు నువ్వు మేపలా అటు పక్క ఒక లారీ వదిలేసారంట కోతుల్ని ఆ కోతులు మొత్తం చెట్లు మొత్తం దీన్ని నరికేసి మొక్కజొన్న కాయలు మొత్తం తిరిపాడేసి నాశనం చేసిన తోటనే నువ్వు రైతు కదా బాధ్యత లేదా చెప్పేది వెళ్తా మేము మొత్తం తిరిగి వచ్చాం అంతా అర్థమైందా ఊరు మొత్తం తిరిగితే మాకు కొండముచ్చు దొరకలా కొండముచ్చు కావాలంట వృక్షం వేసి తిప్పితే ఊరు మొత్తం కోతులు పారిపోతుంది దెబ్బకే కొండముచ్చు కావాలంటే పట్టుకుంటా దొరకేగా చెబుతుంది అది ఆడ లేదు కొండముచ్చు ఫారెస్ట్ సంతకాలు పెట్టిస్తే అది ఈరంట బయటికి సంతకం పెట్టించుకొచ్చుకొని చేలు మొత్తం నాశనం అయిపోతుంది నీది బాధ్యత నేను చెప్పాను పంచాయతీలో బాబాయ్ కొండముచ్చు లాగా ఉంటాడు ఆయన తీసుకొని కొండముచ్చులా కాకపోతే నీకు చెప్పేది కొండముచ్చులా కాదు నేను చెప్పేది డ్రెస్ వేసి వృక్షం మీద కూర్చోబెడతాం 6 గంటలప్పుడు ఊరు మొత్తం ఒకసారి పొలాలు చుట్టూ తిప్పిస్తాం అర్థమైందా కోతులు బారిపోతాయి నీకు డబ్బులు ఇప్పిస్తా 50,000 వారం రోజులు నువ్వు తిరిగి ఏమైంది కొండ ముచ్చులాగా ఉన్నానంట నేను ఎదవా నీకు నువ్వు వేసుకుని తిర్రా కొండ ముచ్చులాగా నీకు బక్కకుండి తోక పెడితే సరిపోతావు నువ్వు పెట్టుకో ఒకసారి బాగా నువ్వు తిరుగురా తిరుగు అనుకుంటాను బాబాయ్ బాబాయ్రా యాదవ మన పంచాయతీ మొత్తం 100 ఎకరం పోతుంది ఇది బాధ్యత 1,50,000 చొప్పున 5 కోట్ల రూపాయలు ఇవ్వాలి చదువుతాను నువ్వు ఏమైంది మొక్కజొన్నలు ఎరగొడతావు కోతులు ఎరగొడితే నన్ను ఏం చేయమంటారు కూర్చొని కొండ ముచ్చులాగా అనలేవా నేననేది నేను కొండ ముచ్చులు అనుకున్నాను ఏంద్ర కొండ ముచ్చుని నేను నీకు తెలుసుదా బాధ ఉండవు కొండ ముచ్చు లాకుంటావు ఎట్ట తిరగరాదా తిరిగి అంటే వస్తారాబా పంచాయతీలో తీసుకురామని చదువుతున్నా నాకు తెలిసి నువ్వు ఎట్లా ఉండవు సేమ్ సన్నగా ఉండవు కావాలి తిరిగి ఆగు మాట చెప్తాను తోక అరేంజ్ చేశారు ఎంత బాగా కావాలి తోక పెడతావురా ఇందుకు ఎగతాలుగా ఉంది నీకు ఇందుకు ఎగతాలుగా ఉంది నీకు వారం రోజులు నుంచోలేవా నువ్వు తిరుగు వృక్షం మీద తిప్పుతావయ్యా నువ్వు తిరుగురా నువ్వు తిరుగు నాకులాగా కోతుండిద్దా కొండ ముచ్చు నాకులాగా ఉంటుంది నీకులాగా ఉంటుందా కొండ ముచ్చు ఎట్లుద్ది నీ మొహం లాగా ఉంటది నీకు తెలియదు అదే మర్యాద రా చదువుతున్నా లక్ష రూపాయలు పెత్తా ఇగో లారీ కోతులు పెట్టారని చదువుతాను నీకు పొలం మొత్తం నాశనం చేస్తా పొలం నాశనం చేస్తే నీకేమి నువ్వు ఎవరు బర్రెలు ఎక్కడ మేపతావు వచ్చి పొలాల్లో కొండ ముచ్చులాగా తిరగదంట రుచం మీద గొడ్లేసుకొని తిరిగి గోకుండా తిరుగు యాదవ నా మాటను వారం రోజులు బాబాయ్ 6 గంటలకు పొద్దున్నే కొండ ముచ్చు కానొస్తే కోతున్నదంట వెళ్ళిపోయిద్దంట అర్థమైందా తెచ్చుకో కొండ ముచ్చు ఎవడుతాడు బాబు ఇస్తాడా నా బాబు మీ ముత్తాత ఇస్తాడా ఎవడుతాడు కొండ ముచ్చు ఎవడుతాడు కొండ ముచ్చు ఇస్తారా సరే వెళ్దాంపా ఇడు ఫారెస్ట్ ఆఫీస్ తీసుకెళ్ళి జైల్లో పడతారు తెలుసు కొండ ముచ్చు తెస్తాను నేను తెచ్చానా కొండ ముచ్చు ఇస్తారా ఇకపోతే నువ్వే తిరుగు కొండ ముచ్చులాగా వేసుకో తోక బొక్క పెట్టుకుని
ఎట్టా అంటే తిరిగి సిగ్గులేదు నీకు. నేను ఫోటో తీసి పక్కన పెడతా, కొండముచ్చి పక్కన నువ్వు అట్లా ఉండపోతే అప్పుడు అడుగు. నన్ను ఫోటో తీస్తావా? తీరా అడుకునే వాళ్ళ వస్తున్నాడు రా, లేకపోతే నేను చేపల పండు అనుకున్నా. ఏంది నీ పంచాయతీలో ఆడోడు పొలాలు పోతే ముక్కదన కోతిలేరు నన్ను ఏం చేయమంట దగ్గరికి వచ్చి చేస్తావు ఏంద్రా? చెప్పారా అడిగితే ఆ మాట చెప్పారు. అయ్యా ఇల్లు చెప్తున్నాడు ఎంత చెప్పాడు? ఏంటి చెప్పాడు? నాశనం అయిపోతుంది. ఆడు 100 ఎకరం నాశనం వచ్చి నీకెవరా? నీకెవరా? నీకు ఆనందమా? ఆనందమా? నాకు ఆనందమే. ఆడు ముక్కదన పోతే ఆనందమే. ఎంత లేత బరిగొడ్లు తగలబెడితే నీకు ఆనందమేనా? ఏంద్రా తగలబెట్టు మరి తగలబెట్టుకులాంబి కొడక తగలబెట్టుకులాంబి కొడక ఏమనుకుంటా ఏంద్రా ఏంద్రా బరిగొడ్లు కాదు ఇగో మర్యాద కూడా తెలియదు. విమానంలో పోసి పిట్టులో పోస్తా పైన చంపేస్తా అనుకున్నావు. పంచాయతీలో ఉన్న కాయనంటే అట్ట చూడు ఏం చేసావు? కూర్చోలేవా? నువ్వుకోరా తాకిచ్చాను నువ్వు ఎట్టా అనుకుంటారు యాదవ్ ఎట్టా అనుకుంటారు యాదవ్ నేను అట్టుంటానా? నువ్వు ఎట్టున్నా? నీగో మాట చెబుతావు ఇట్లా అనుకోరా గుడ్లేసుకో ఇగో ఇట్లా పెట్టుకో తాక ఎట్ట పెట్టుకొని ముడ్డులో పెట్టుకుని తిప్పురు. ఇదిగో ఇదిగో చూడు అవసరం 5 లక్షలు ఇప్పిస్తా నేను. నాకు 5 పైసలు కూడా పొలం నాశనం అవుతుంది బాబాయ్. మాట చేయి ఓ పని చేయి నువ్వు ట్రైల్కి రా డ్రెస్ అయిపోతాం రాను. ఇగో ఇక్కడ వరకు డ్రెస్ రుద్ది మొహం అట్టాగా ఉందిలే. నీ మొహం ఉందా? నీ మొహం ఎట్టుంది? నీ మొహం ఎట్టుంది? నీ మొహం ఎట్టుందిరా? నీ మొహం ఎట్టుందిరా? నీ మొహం ఎట్టుందిరా? నీ మొహం ఎట్టుందిరా? ఏంది ఇగో గాడి మొహం వేసుకుని తిరుగుతున్నావు. గాడి మొహం పత్తా రావా? నేను రాను రాను. జుట్టు పీక్ లాక్కెళ్తా చదువుతురా. ఎందుకు కొడుతున్నా? పంచాయతీలో నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? చెప్పు. వచ్చి 10 మంది వచ్చారు. 10 మంది వచ్చారు. 10 మంది సరిపోవట్లా. నువ్వు సన్నగా ఉండవయ్యా, వృక్షమే కూర్చోవాలంతే. నువ్వేం చేయొద్దు. నీకు ఒక బోన్ వేసుకో బోన్ పైన బోన్ లో కూర్చొని బోన్ ఎట్ట పట్టుకొని నువ్వు తిరుగు. ఇగో కేకలేయాల. ఇట్లా తిరుగు. యాదవ్ లంబిడి కొడక సిగ్గు లేదంటారు నీ ముఖానికి. నీ ముఖం తగ్గలపడా సిగ్గు పుట్ల నీకు. ఎందుకో ఎందుకు చెప్పు. ఆడోడు ముక్కదాని పోతే నాయకు రావట్లేదు. నేను కొండ ముచ్చేసి ఎవరిదో పోతే నాకు పోనీ నీది పోతే నీది నాదెందుకు పోతే ఊరుకుంటావా? నాకేం పనిరా? నాకేం పని? నీ బరి తోలుకెళ్తా పరుపు ఊరుకో. మరి నువ్వు మరి నీకు ఎంత బాధ? వాళ్ళ బాధ కదా. కాదు నువ్వు ఒక్కడే ఉన్నావు చూడు. నేను చెప్పేది నువ్వు ఒక్కడ పంచాయతీ మొత్తం ఎత్తితే నువ్వు ఒక్కడే దొరికావు మాకు. ఏంటికి కొండ ముచ్చులాగా బోన్ లో కూర్చుంటే నేను కొండ ముచ్చిన 2 లక్షలు ఇస్తా. కొండ ముచ్చిన చల్లగుడి నీకు లాగా చదువుతుంటే మర్యాద ఇది మాత్రం చదువుతా. సీరియస్ చెప్పేది ఏమనుకోని ఎందుకు చెప్పాలి? చచ్చిపోతారు ఊర్లో జనం. చచ్చిపోతే చచ్చిపోతే ఎన్ని కోతులు? 500 కోతులు వచ్చి చేరులు నాశనం చేస్తుంటే నువ్వు వెళ్ళు. నువ్వు వేసుకో తిరుగు. నేను ఎట్టా కొండ ముచ్చి తిరుగు. కొండ ముచ్చి అట్టుండిద్ది. ఎట్టుండిద్ది బక్కగా నీకు లాగా ఉంటుంది. కొండ ముచ్చు నాకు లాగా ఉంటుందా? నాకు సింపాంజీ ఉండిద్ది. నువ్వు కొండ ముచ్చు సరే ఇద్దరు అదరా. ఇగో నేను సింపాంజీ, నువ్వు కొండ ముచ్చు. వేసుకో రాబోయే వరకు పళ్ళు మొత్తం ఇరగొడతా చెబుతారా? ముక్కులోంచి గారిది చెవులో నుంచి రక్తం కొడితే రాపోతే ఏం చేస్తారు? రాను చూద్దాం. కొట్టు. నువ్వు రాకుండా వెళ్ళాక ఏం చేస్తావు? ఏం చేస్తావు నువ్వు? ఏం సమాధానం చెప్పండి నన్ను చెప్పు. ఏం చెప్పు? నేను చెప్పాను ఆయనకు కొండ ముచ్చిన ఒక ఆయన ఉన్నాడు, బాబాయ్ అవుతాడని చెప్పి. బాబాయ్ ఎవడు? కొండ ముచ్చినా ఎవడు? సరే ఒకసారి డ్రెస్ వేస్తారు నీకు. వృక్షం కూర్చోడానికి సరిపోతావు బాగా. మన దున్నపోతున్నట్టున్నావా నువ్వు? ఇగో అయ్యే నీకు ఎక్స్ట్రా చెబుతున్నా. ఇగో బాబాయ్ చెబుతున్నా. ఎక్కడికి వెళ్తా నువ్వు? ఎక్కడికి వెళ్తా? సమాధానం చెప్పేళ్ళు. నీకేం చెప్పేది? డబ్బులు ఎంత డిమాండ్ కావచ్చు? అసలు 6 రోజులు పొద్దున 6 గంటలు రాలేరు నువ్వా? కొండ ముచ్చుకోవాలి. ఓ పని చేయి. అడవులోకి వెళ్దాంపా. అడవులోకి వెళ్తే కొండ ముచ్చు నీకు లాగా ఉంది. నువ్వు దాని అమ్మ అనుకుని వచ్చింది కాదు. నీకు లాగా ఉంది కదా దాని అమ్మ అనుకుని వచ్చింది. కొండ ముచ్చు కొట్టుకుంటావు. అప్పుడు
నువ్వు లేవా కనముచ్చులాగా సిగ్గులేదని నీ మొహం అయ్యా నీకు చెబుతున్నా నాకేం పని రా నేను వస్తానుగా వస్తావా రావా రాను కోతులు మొత్తం తీసుకొచ్చి మీ ఇంటి మీద దోల్తా ఏం చేస్తా ఏం చేస్తాప్పుడు నా ఇంటికాడ ఏం తోలుతావు? నీకేం పని రా? ఎవరు నువ్వు అసలు రాసుకెళ్ళి ఏంటాడు నీకేం పని రా అసలు నాతో నీకు కొడసలా ఏంట్రా రావా రాను రాను కొండముచ్చు మొహం